ఆటిజం గర్భం నుంచే మొదలవుతుందని, పిల్లల జీవితంలోకి ప్రవేశించక ముందే దాన్ని అడ్డుకోవచ్చని రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి వెల్లడించారు. ఆటిస్టిక్ పిల్లలకు ప్రధాన చికిత్స ఫీకల్ మైక్రోబయాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్ థెరపీ అని, ఆ చికిత్సను అందించే మొట్టమొదటి సంస్థ రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ అని స్పష్టం చేశారు. సోమవారం గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో డాక్టర్ చంద్రశేఖర్ తోడుపునూరి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, చిన్నపిల్లల్లో మానసిక ఎదుగుదల లోపాలకు కారణం ఆటిజం ముఖ్య సమస్య అన్నారు. భారతదేశంలో ఆటిజం, ఇతర నాడి సంబంధిత రుగ్మతల నివారణకు సమగ్ర విధానాన్ని అందించే మొట్టమొదటి చికిత్స కేంద్రం రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ అన్నారు. అనేక ఆధునిక రుగ్మతలకు కేంద్రంగా ఉన్న మెదడుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చికిత్స అందిస్తున్నామన్నారు. రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ ఈ నెల 14న విజయవాడలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఆటిజం సమస్య ఎదుర్కొంటున్న బాలల కోసం ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్. ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్. మా ఇన్స్టిట్యూట్ తరపు నుండి మేము ఆటిజం ప్రివెన్షన్ కోసం వీఆర్ డెవలపింగ్ వన్ యాంటీనేటల్ ప్రోగ్రామ్. అంటే గర్భస్థ శిశువుని ఆటిజం నుండి ఎలా కాపాడాలి, దానికోసం ఒక మెథడాలజీ డెవలప్ చేస్తున్నాము. అండ్ ఆటిజం చిల్డ్రన్లో ఏదైతే మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఆ ట్రీట్మెంట్స్ని డెవలప్ చేయడానికి మనం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఏంటంటే గట్ మైక్రోబియం ట్రాన్స్ప్లాంట్, అంటే ఫీకల్ బ్యాక్టీరియల్ థెరపీ అనేది ఒక ఇంపార్టెంట్ మొడాలిటీ. దీనికి ఉన్న రిఫరెన్స్ ఏంటంటే, మనకి ఆటిజం అనేది మనకి కెమికల్స్, గర్భస్థ శిశువులోకి మనం తీసుకుంటున్న కెమికల్స్ ఏదైతే ఉన్నాయో అవి వెళ్ళడం ద్వారా ఫస్ట్ 1000 డేస్ ఆఫ్ ది లైఫ్లో చిల్డ్రన్కి గట్ బ్యాక్టీరియా సరిగ్గా రావడం లేదు. దానివల్ల వాళ్ళు చాలా రకరకాల మెడికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ నుండి కాపాడడం కోసం, వాళ్ళని ఈ ప్రాబ్లమ్స్ నుండి సేవ్ చేయడం కోసం గట్ బ్యాక్టీరియల్ థెరపీ అనేది ఇంపార్టెంట్. సో ఇది రీసెర్చ్లో ఉంది. 2019లో కూడా యూఎస్లో ఒక రీసెర్చ్ పబ్లిష్ అయింది. అండ్ సేమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ మనం ఇక్కడ చేస్తున్నాము మన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో. సో ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ చిల్డ్రన్ విత్ ఆటిజం. ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము విజయవాడలో. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒక చైల్డ్ ఆటిస్టిక్ ఉన్నారు, సెకండ్ చైల్డ్ కోసం వెళ్తున్నారు, వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి, సెకండ్ చైల్డ్ ఆటిజం రాకుండా ఎలా కాపాడుకోవాలి, దానికి ఇప్పుడు వరకు ఉన్న రీసెర్చ్ ఏంటి, దాని గురించి పూర్తిగా అవగాహన తీసుకురావడం కోసం ఇదొక ఇంపార్టెంట్ క్యాంప్ లాగా చేస్తాము. అండ్ ఇంకొకటి, దీనిలో వీళ్ళకి గట్ బ్యాక్టీరియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే అలర్జీస్ కానీ, ఇంకా అదర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇష్యూస్ కానీ, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ, గట్ ఇష్యూస్ కానీ, అదర్ థింగ్స్ వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో పిల్లల్లో, అదర్ దెన్ ఆటిజం వాళ్ళకుండా కోమార్బిడ్ మెడికల్ కండిషన్స్ ఏమున్నాయో వాటిని మా రీసెర్చ్ పర్స్పెక్టివ్లో మేము అర్థం చేసుకొని వాళ్ళకి తగిన ట్రీట్మెంట్స్ ఏదైతే సజెస్ట్ చేయాలో వాటి గురించి అవగాహన కల్పించడం కోసం కండక్ట్ చేస్తాము 14th సెప్టెంబర్ ఈ మంత్లో. సో ఎవరికైతే ఐకాన్ స్కూల్ ప్లేస్లో మనం అది కండక్ట్ చేస్తాము. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. విల్ గో అప్ టు 5, 6, 7 కూడా అకార్డింగ్ టు ది క్రౌడ్. దాన్ని బట్టి మనకి దీంట్లో సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ మేమంతా కూడా విల్ బీ అవైలబుల్ ఫర్ ది క్యాంప్. సో ఈ ఆటిజంలో ఉండే కోమార్బిడ్ కండిషన్స్ జనరల్ రెగ్యులర్ డాక్టర్స్ మిస్ అవుతూ ఉంటారు. వాటిని మేము స్పెసిఫిక్గా చూసి దెన్ రీసెర్చ్ పర్స్పెక్టివ్లో వాట్ ఆల్ వీ కెన్ డూ ఆ పర్టికులర్ చిల్డ్రన్ అనేది మేము అక్కడ క్యాంప్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కళారమ్య, సిఎస్ఓగా జాయిన్ అయ్యాను రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్లో. సో నా గురించి చెప్పాలంటే, ఒక డాక్టర్ లేకపోతే ఒక రిటర్న్డ్ ఎన్ఆర్ఐ లాగా కాకుండా నేను ఒక ఆటిస్టిక్ కిడ్ మదర్ని అనమాట. సో ఏదైతే ఇప్పుడు సొసైటీ ఫేస్ చేస్తుందో మేజర్ ఛాలెంజెస్ లైక్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కానీ, ఇంతకుముందు మనం చూడని ఇప్పుడు ఎన్నో జబ్బుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంటే అది జస్ట్ ఏదో అవుతున్నాయి, దానికి అలోపతి మెడిసిన్స్ ఏవైనా మార్కెట్లో ఉన్న వాటికి అందరికీ అవేర్నెస్ ఉంది. బట్ ఇప్పుడు మేజర్గా మనం ఫేస్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్, అందరికీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అది న్యూరల్ డెవలప్మెంటల్ డిసార్డర్స్ గురించి. సో
దీంట్లో మనకి ఆటిజం, సెరిబ్రల్ పాలసీ, డౌన్ సిండ్రోమ్, పిల్లలకి డెవలప్మెంటల్ డిలేస్, గ్లోబల్ డిలేస్ ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాము. దీనికి వచ్చినప్పుడు పిల్లల్ని అదేదో మందబుద్ధిలాగా, పిల్లలు ఇంటలెక్చువల్ డిసబిలిటీ ఉంటుంది, వాళ్ళు ఈ సొసైటీకి పనికిరారు అనే ఇదిలో ఉంటున్నాము. బట్ వాళ్ళకి యాక్చువల్గా సపోర్ట్ ఇవ్వాల్సింది చాలా అవసరం. నాట్ ఓన్లీ టు ద కిడ్స్ హూ ఆర్ ఎఫెక్టింగ్ విత్ ఆటిజం, ఆ ఫ్యామిలీస్కి కూడా సపోర్ట్ చాలా అవసరం. సో దాని గురించి కావాల్సిన అవేర్నెస్ కానీ యాక్సెప్టెన్స్ కానీ మనం ఇప్పుడు చూస్తున్న సొసైటీలో లేదు. సో మెయిన్ ఆటిజం అంటే పిల్లలకి సోషల్గా, ఎమోషనల్గా, బిహేవియర్గా ఛాలెంజెస్ చాలా ఉంటాయి. సో వాళ్ళకి ఈ సొసైటీలో ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, అండ్ దాంట్లో మనకి మైల్డ్, మోడరేట్, సివియర్ అనే ఛాలెంజెస్ ఉంటాయి. సో ఆ పిల్లలకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రీస్ప్లేస్ నుంచి మేము చాలా ఏరియాస్లో వర్క్ చేస్తున్నాము. హౌ టు సపోర్ట్ దీస్ కిడ్స్ అండ్ దీస్ ఫ్యామిలీస్, నాట్ ఓన్లీ టు గివ్ సపోర్ట్, వీఆర్ వర్కింగ్ ఆన్ ప్రివెన్షన్ ఆల్సో. బికాజ్ ఎప్పుడైతే ప్రాబ్లం అనేది మనము సొంతగా ఫేస్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం దానికి కావాల్సిన సొల్యూషన్ని తీసుకురాగలుగుతాము. సో నాట్ జస్ట్ సేయింగ్ ఏమైతే మనకి ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయో వాటి మీద వర్క్ చేయకుండా అసలు రూట్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి ప్రాబ్లం తెలుస్తుందో దాని నుంచే మనం సొల్యూషన్ తీసుకురాగలుగుతాము. సో మేమందరము గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మాత్రమే కాదు, ఇలాంటి స్పెషల్ నీడ్స్ పిల్లల పేరెంట్స్మి కూడా. అండ్ సొసైటీలో యాక్సెప్టెన్స్, అవేర్నెస్ ఎంత రావాలి అంటే, ఇంకా ఇప్పుడున్న ఫ్యామిలీస్ ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఈవెన్ చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. అది పిల్లలు యాక్చువల్గా సొసైటీలో మనల్ని మన ప్రెస్టేజ్ కోసం కాదు, వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఎలా అయితే ఈ సొసైటీలోకి వచ్చారో వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన కేర్ అండ్ సపోర్ట్ ఇవ్వాలి. సో రీస్ప్లేస్ విజన్ అనేది డాక్టర్ చంద్రశేఖర్ గారు ఏ విజన్తో అయితే దాన్ని స్థాపించారో దానికి ఆల్రెడీ మేము ఎఫెక్ట్ అవుతున్నాం కాబట్టి మా వంతు సపోర్ట్ ఇద్దామని మేము కూడా ఈ మిషన్లో జాయిన్ అయ్యాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. రీస్ప్లేస్ ఇన్స్టిట్యూట్స్, ఆటిజం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2 బ్రాంచెస్ ఉన్నాయండి, పటాన్ చెరువు అండ్ మణికొండ, అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. సో వీఆర్ ప్లానింగ్ టు పుట్ మోర్ ఫ్రాంచైజ్ బికాస్ మా ట్రీట్మెంట్ అంతా కూడా అంటే ఒక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో పిల్లలకు కావాల్సిన ట్రీట్మెంట్స్ అనేవి సైంటిఫికల్లీ ప్రూవెన్, లైక్ ఎవిడెన్స్ బేస్డ్ గోల్స్ ఉంటాయి. సో వాళ్ళకి అకాడమిక్ ఛాలెంజెస్ నుంచి వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ కేర్ అనేది చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఇస్తున్నాము. అలానే గట్ మైక్రోబయోమ్ కరెక్షన్ అనేది మేము ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ట్రీట్మెంట్ మోడాలిటీ తీసుకొచ్చాము. సో ఇట్స్ లైక్ మోటార్ మెడిసిన్, అండ్ అది పటాన్ చెరువు మణికొండ బ్రాంచ్లో అవైలబుల్ ఉంది. అలానే స్మార్ట్ ప్లాన్ ప్రోగ్రామ్ అనేది ఇలాంటి కేసెస్ అనేవి ముందు ముందు ప్రివెంట్ చేయడం అనే ఉద్దేశంతో స్మార్ట్ ప్లాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఆటిజం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆటిజం అంటే డెవలప్మెంటల్ డిలే. మనం చిన్నలో చూస్తూ ఉంటాము, చిన్నపిల్లలు స్పీచ్ అంటే 1 సంవత్సరంన్నర మాట్లాడాల్సిన పిల్లలు ఇంకా మాటలు రావు, ఏంటి మాటలు రాలేదని తల్లిదండ్రులకి, అంటే యాక్చువల్గా ఏంటంటే తల్లిదండ్రులకి యాక్సెప్ట్ చేయరు దాన్ని, ఆటిజం ఉందన్న దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ అది స్పీచ్ డిలే అవటం కానీ, అట్లాగే నెక్స్ట్ ఏంటంటే ఇంకా తర్వాత జరగాల్సిన అంటే నడక రావాలి, నడక రాదు, ఎందుకు రావట్లేదని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అదే వస్తుందిలే, 2 సంవత్సరం పోయింది కదా, 2 సంవత్సరాలు పోయింది కదా, అదే వస్తుంది అనుకుంటారు. కానీ అది లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి లక్షణాలకి డాక్టర్ చంద్రశేఖర్ గారు రీస్ప్లేస్ ఇన్స్టిట్యూట్ ద్వారా వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారు దీని మీద. దీని రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్ కాజ్ని మనం సరి చేస్తే, అంటే ఇదేంటే హోమ్లోనే సరి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ పిల్లాడు పుట్టాడు, మళ్ళీ రెండో పిల్లాడికి వచ్చే ఛాన్స్ ఉంది. సో అట్లాంటివి ముందు రూట్ కాజ్ తెలుసుకొని ఆ రూట్ కాజ్లోనే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేయదలుచుకున్నారు. కాబట్టి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం విజయవాడలో పెద్ద క్యాంప్ కండక్ట్ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అది ఐకాన్ పబ్లిక్ స్కూల్లో సీతారాంపురం ఎల్లు రోడ్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. 14th సెప్టెంబర్ మార్నింగ్ 9 o'clock నుంచి ఉంటుంది. సో ఎవరైనా సరే పేరెంట్స్ ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు కానీ వాళ్ళ సలహాల కోసం కానీ, అలాగే ఇంకేదైనా దీని మీద అవగాహన పెంచుకోవడం కోసం కానీ ఎవరైనా కూడా అందరూ కూడా ఇన్వైటెడే. ఎవరైనా వచ్చి దీని మీద అవగాహన కల్పించడం కోసం మాత్రమే మేము ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఈ ఈవెంట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఐకాన్ పబ్లిక్ స్కూల్ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తూ ఉంటే వాటికి మేము విజయవాడలో విందన్గా ఉంటాము. ఆల్రెడీ మేము ఇంతకుముందు మస్కులర్ డిస్ట్రఫీ పేషెంట్స్ కూడా విజయవాడ నుంచి వాళ్ళకి మేము 100% సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే దానికి కూడా అది డిజార్డర్, అది కూడా జెనెటికల్ డిజార్డర్, దానికి కూడా మెడిసిన్స్ లేవు. అలాగే ఆటిజం కూడా మెడిసిన్ లేదు, బట్ దానికి క్యూర్ అనేది లేదు. కానీ బట్ దాన్ని ఒక జాగ్రత్తగా చేసుకెళ్తే ఆ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ని
మంచి బ్రైట్గా చేసే అవకాశం అయితే ఉంది. అలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేశారు కాబట్టి ఆయన చంద్రశేఖర్ గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మొత్తం ఈ క్యాంపులో. సో ఈ క్యాంపును అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా విజయవాడ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా నేను ఐకాన్ పబ్లిసిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. Very good morning everyone. My name is Hiteshi Datta. I'm an entrepreneur and a social impact leader and also a mother of a child, a proud mother of a child who is on the ADHD spectrum. ADHD, autism, it may be a disorder or maybe a disability for a lot of people. కానీ నాకు అది ఒక ఎక్స్పీరియన్స్. బికాస్ ఒక తల్లిగా నేను మా కొడుకుతో ఎక్స్పీరియన్స్ చేశాను హౌ ఇట్ ఈస్ టు బి అ మదర్ టు అ చైల్డ్ ఆన్ ది స్పెక్ట్రమ్. అండ్ సొసైటీలో దానికి అవేర్నెస్ లేదు. ఓకే, we from our foundation are collaborating with people like Chandrasekhar garu. He is doing a lot. కనీసం వరల్డ్లో వేరే కంట్రీస్లో పెద్ద కంట్రీస్లో దే ఆర్ టేకింగ్ స్టెప్స్ టు డూ రీసెర్చ్ అండ్ టు గివ్ ఫ్రీ థెరపీస్. చాలా సపోర్ట్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఎట్లాంటివి ఏ సపోర్ట్ లేదు. ఫ్రీ థెరపీస్ వదిలేయండి, ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ చేయరు. సో స్కూల్స్లో కానీ దే డోంట్ ఈవెన్ అలౌ టు హ్యావ్ కిడ్స్ ఆన్ ద స్పెక్ట్రమ్ ఇన్ ద స్కూల్. దే డోంట్ వెల్కమ్ ఎట్ ఆల్. ఓకే, మనకి ఎందుకు ఏమవుతుంది దానివల్ల? You are breaking the chance at all for a kid on the spectrum to at least grow, to at least learn, to at least nurture in that environment. మేము అక్కడే బ్రేక్ చేసేస్తున్నాము వాళ్ళకి. We are not even including them at all. ఎట్లాంటివి చాలా ఇష్యూస్ వస్తాయి. దే గో టు అ పార్క్, దే కాంట్ ప్లే దేర్, పిల్లలు వాళ్ళతో ఆడుకోరు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అట్లీస్ట్ ఫ్యామిలీ వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. ఓకే, యాజ్ మ్యామ్ వాజ్ టెల్లింగ్ దట్ మందు బుద్ధి అంటారు, సమ్ పీపుల్ సే పిచ్చోడు, ఎట్లాంటివి మాటలు కూడా మాట్లాడతారు. సో దేర్ ఇస్ నో అవేర్నెస్. కానీ మనకి వచ్చేసరికి తెలుస్తుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవేర్నెస్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ సో దాట్ వీ ఇంక్రీజ్ ది యాక్సెప్టెన్స్ ఆల్సో. అవేర్నెస్ అనేది జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్ అండి. what we have to do is we have to start taking action to make sure inclusivity happens. Inclusivity జరిగినప్పుడే చేంజ్ అయితే జరుగుతుంది. బికాస్ యాక్సెప్టెన్స్ ఇస్ ఓన్లీ ద ఫస్ట్ స్టెప్. యాక్సెప్టెన్స్ చేస్తే కానీ ఇంక్లూసివిటీ రాదు, ఇంక్లూసివిటీ వస్తే కానీ చేంజ్ రాదు. సో దీస్ పీపుల్ ఆర్ నాట్ లెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఎట్లా అనుకుంటారు, ఓకే వాళ్ళకి ఏం తెలీదు. నో, నాట్ అట్ ఆల్. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళకి ఉన్న లెర్నింగ్ ఎబిలిటీస్ కానీ, వాళ్ళకి ఉన్న కేపబిలిటీస్ కానీ, వాళ్ళకి ఉన్న స్మార్ట్నెస్ కానీ, ఐ డోంట్ వాంట్ టు సే నార్మల్ పిల్లలకి కానీ ఐ వుడ్ సే పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ద స్పెక్ట్రమ్ వాళ్ళకి కూడా రాదు. జస్ట్ టు గివ్ ఫ్యూ నేమ్స్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అందరికీ తెలిసి ఉంటుంది. హీ వాజ్ ఆన్ ద స్పెక్ట్రమ్. ఇసాక్ న్యూటన్, హీ వాజ్ ఆన్ ద స్పెక్ట్రమ్. సో Anthony Hopkins, he's a very big Hollywood actor, Oscar winning actor, he was on the spectrum. So if you are on the spectrum, that does not mean that you are less than anyone. మీరు ఎవరికన్నా తక్కువ ఏం కాదు. You are actually one step better. If you put in that way, ఎవరైతే స్పెక్ట్రమ్లో ఉంటారో they experience and they understand the environment in a much better way than we are. For example, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. సో we will not realize what is happening in the background. కానీ people on the spectrum మీతో మాట్లాడుతుంటూ they will also understand బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది. సో దాట్స్ ఇట్ అండి. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ది అవేర్నెస్ అండ్ దట్ ఈస్ వై we are here today and we are really proud and glad to collaborate with them. Thank you so much and I think that's it for today.